Hello guys, welcome back to my channel. Andaru ela unnaru? It's been so long since I posted some video. Background చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి నేను ఎక్కడున్నా అని. అది చెప్తా. అండ్ ఫస్ట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ మధ్య కొంచెం షార్ట్ వీడియోస్ అవి ఎక్కువ పెడుతున్నాను. అండ్ 1 వీక్ నుంచి అది కూడా పెట్టట్లేదు. నేను కొన్ని వేరే థింగ్స్లో బిజీగా ఉన్నాను. సో అది కూడా పెట్టట్లేదు. బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఐ గోట్ సో మెనీ న్యూ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. వీడియోస్ చూసే వాళ్ళకు కూడా చాలా ఐఎమ్ గెట్టింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ద వీడియోస్ ఐఎమ్ పోస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మ్యాటర్కి వచ్చేస్తే ఏంటంటే నేను మళ్ళీ పూణే వచ్చాను. ఏదో ఫస్ట్ వీడియోలో చెప్పిన దానికి న్యాయం చేసినట్టుంది. బస్ కండక్టర్ లాంటి తిరుగుతా అని. అదేం లేదు, చెప్పాను కదా పూణే నుంచి వెకేట్ చేస్తాం. బట్ చిన్న పని ఉండి నేను మళ్ళీ పూణే రావాల్సి వచ్చింది. ఆఫీస్ వర్క్ ఉండి. నేను ఐ థింక్ ఇవాళ 29th అనుకుంటా. నేను 27th వచ్చినట్టున్నాను. ఇంకా నిన్నంతా మంచిగా రెస్ట్ తీసుకొని సో ఇంక అందుకే నిన్న వీడియో ఏం షూట్ చేయలేదు. సో ఇవాళ మేము పూణేలో ఇంకా ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉంటున్నాం అన్నమాట. సో ఈవినింగ్ అయింది. ఏమైనా స్నాక్స్ తిన్నామని అనుకొని రెడీ అయి కూర్చున్నాను. సో మా హస్బెండ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు క్విక్గా ఒక చిన్న రూమ్ టూర్ వీడియో చేద్దామని చెప్పి నేను చూపిస్తా మా హోటల్ వీడియో. హోటల్ అంతా చూపిస్తాం మీకు ఎలా ఉందని. హోటల్ టూర్, రూమ్ టూర్ అన్నీ. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ పక్కనే ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. దిస్ ఈస్ ద వార్డ్రోబ్. ఆల్రెడీ సర్దేసా. అండ్ దీస్ ఆర్ ఆర్ లగేజెస్. ఇది వచ్చేసి నా ల్యాప్టాప్ బ్యాగ్. దీనిలో మ్యాంగోస్ ఉన్నాయి. లోపల ఎక్కడైనా పెడితే స్మెల్ వస్తాయని చెప్పి అలా ఓపెన్గానే వదిలేసాం. అండ్ దిస్ ఇస్ ద అవుట్ఫిట్ ఐ వోర్ ఫర్ ద డే. దిస్ ఇస్ ద రూమ్. అక్కడ ఒక పెయింటింగ్ ఉంది మళ్ళీ. టీవీ యూనిట్. అండ్ ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ ఇచ్చారు. అండ్ దీని లోపల వచ్చేసి ఇలా ఒక డ్రావర్. అండ్ దానిలో వీ హ్యావ్ కెటిల్ అండ్ ఆల్ దీస్ టీ ప్యాకెట్స్, టీ అండ్ షుగర్ ప్యాకెట్స్. అండ్ ఇట్ సైడే ఒక ఫ్రిడ్జ్ అన్నమాట. మినీ ఫ్రిడ్జ్. ఈ టీవీలో ఏం రావండి, తెలుగు ఛానల్స్, ఓన్లీ న్యూస్ ఛానల్సే వస్తున్నాయి. అండ్ ఒక స్టడీ టేబుల్. కొంచెం వర్క్ చేసాను అందుకే నా ల్యాప్టాప్ బయటే ఉంది. ఒక చిన్న సిట్అవుట్. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. అంత వ్యూ ఏం కాదు యాక్చువల్గా. పక్కనే డిమార్ట్ ఉందన్నమాట. ఇది హోటల్ ఇదంతా. అండ్ మనకి ఇట్లా డోర్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో రెస్ట్ రూమ్. దిస్ ఇస్ ద వన్. దీని కింద ఒక చిన్న డ్రావర్. ఐ హ్యావ్ మై రెగ్యులర్ థింగ్స్ హియర్. అంతే. సో దట్స్ ద రూమ్ అన్నమాట. ఇప్పుడు మనం తినడానికి వెళ్ళిపోదాం బయటికి. లెట్స్ గో.
సో మేమున్న హోటల్ నేమ్ చెప్పలేదు కదా, తాజ్ వివాంతా. ఇన్ కేస్ ఎవరైనా నా షార్ట్ వీడియో చూసుంటే మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. వీడియో ఎండ్లో నేను ప్రైసెస్ అన్నీ కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుంది. సో ఇదంతా డిన్నర్ బఫే. మనకి డిన్నర్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బఫేస్ ఉంటాయి. సో ఇది డిన్నర్ బఫే మెనూ ఇదంతా. ఇదంతా ఏంటంటే నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ హోటల్లోనే కింద ఒక యాంటిక్ స్టోర్ ఉందన్నమాట. అన్ని యాంటిక్ ఐటమ్స్, బ్రాస్ అని చాలా ఓల్డ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, యాంటిక్ పీసెస్ అవన్నీ అనమాట. ఇతను కాశ్మీర్ అతనంట. సో వాళ్ళకి బెంగళూరులో, చెన్నై అనుకుంటా ఇంకొక ప్లేస్ ఏదో చెప్పారు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఇట్లా 3 స్టోర్స్ ఉన్నాయి. అండ్ కాశ్మీరీ షాల్స్ అవన్నీ మొత్తం హ్యాండ్మేడ్ అనమాట. సో ఆ షాప్ ఉంది, హ్యాండ్మేడ్ సోప్స్ అని అలాగా. సో ఆ స్టోర్ విజిట్ చేసాము. స్టాక్ అంతా చాలా బాగుంది. కొన్ని అయితే నాకు చాలా ఏమంటారు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఈ చెస్ బోర్డ్ ఒకటి, ఇలా కొన్ని ఏనుగు బొమ్మలు అవన్నీ. బట్ కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి. యాజ్ యూజువల్ యాంటిక్ ఐటమ్స్ అన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది ఆ స్టోర్ టూర్ అనమాట.
హలో గైస్, దిస్ ఇస్ డే 2. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇప్పుడే లేచాను. టైం 8:45 అలా అవుతుంది. యాక్చువల్గా డే 3 మేము వచ్చి, బట్ నేను వీడియో రికార్డ్ చేయడం నిన్ననే స్టార్ట్ చేశాను కాబట్టి దిస్ ఇస్ డే 2. సో ఇప్పుడు రెడీ అయ్యేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. లెట్స్ గెట్ దిస్ డే స్టార్టెడ్. గైస్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ ఫేస్. ఇప్పుడే బ్రష్ చేసుకున్నా, నేనేం రాసుకోవాలా, ఇప్పుడే మీ ముందే తుడుచుకున్నా. కొంచెం బాగానే ఉంటాయి గైస్, నేను కూడా. ఓకే, సో ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ చేసుకొని తాగాలి. యాక్చువల్గా ఈ జర్నీ వల్ల ఇదంతా నాకు కొంచెం ముక్కు పట్టేసింది, లైట్గా గొంతు నొప్పి స్టార్ట్ అయింది. కరోనా కాదు, ఓకే, ఇది కామన్, నాకు ఓవర్ హీట్ ఎక్కువైనప్పుడు అలా వస్తుంటుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. హెయిర్ ఇంకా ఆరలేదు, హెడ్ బాత్ చేశాను. సో ఈలోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వద్దామని చెప్పి కిందకి వెళ్తున్నా. కిందకి వెళ్ళాక మీకు బఫెట్ చూపిస్తా. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ బఫెట్. కొన్ని ఐటమ్స్ కామన్ ఉంటాయి, కొన్ని ఐటమ్స్ టిఫిన్స్లో, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో కొన్ని మారుతూ ఉంటాయి డైలీ. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. చాలా ఎండగా ఉంది ఆ రోజు ఎందుకో. యా, ఆఫీస్కి వెళ్ళాను, వచ్చేసాను. హలో గైస్, ఐఎమ్ బ్యాక్. వెళ్ళాను, వచ్చేసాను. యాక్చువల్గా పెద్ద వర్క్ ఏం లేదు, జస్ట్ ల్యాప్టాప్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ చెన్నై వెళ్ళి ఏదైనా ఇష్యూ వస్తే అక్కడ నుంచి రావడం కష్టమవుతుందని చెప్పి ఉన్న ల్యాప్టాప్ కొంచెం అంతగా వర్క్ అవ్వట్లేదు. లాస్ట్ 3 years నుంచి నేను సేమ్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా. సో అందుకని కొత్త ల్యాప్టాప్ తీసుకుంటామని వెళ్ళాను, తీసుకున్నాను, అన్నీ సెట్ చేసుకొని వచ్చేసా. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఏమైనా తినాలి, కొంచెంసేపు నాకు ఆర్డర్ చేసుకొని. యా, విల్ సీ యూ సూన్. సీ యూ అగైన్. హే గైస్, ఐ యామ్ బ్యాక్. ఆఫ్టర్నూన్ అయింది ఇప్పుడు. సో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్గా నేను బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏం ఫుడ్ నాకు నచ్చట్లేదు. అంటే కాస్ట్ ఉంటుంది, మేబీ ఇలానే ఉంటాయేమో లైక్ స్టార్ హోటల్లో. మనంతా పప్పు సాంబార్ బెస్ట్. యా, సో జస్ట్ కిడింగ్. ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ ఆంధ్ర స్టాపిల్స్ అని చెప్పి పూణేలో ఉండే తెలుగు వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే లైక్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. ఆంధ్ర స్టాపిల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది రెస్టారెంట్.
అక్కడ ఫుడ్ ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోండి మీరు. బగారా రైస్ ఉంటుంది, నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. వెజ్లో మన రసం, పప్పు, బగారా రైస్, చికెన్ కర్రీ అవన్నీ ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అచ్చం మన ఆంధ్ర స్టైల్లోనే ఉంటుంది, చాలా బాగా చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే పూణేలో ఆర్డర్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేనేం ఆర్డర్ చేసుకున్నాను చూపిస్తా. వైట్ రైస్, పప్పు, రసం, అప్పడాలు. దీని లోపల ఒక చట్నీ ఉంటుంది. గైస్, నేను మరి ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా అనుకోవద్దు, కానీ ఎన్ని వేలు పెట్టినా ఈ టేస్ట్ రాదు మనకి నిజంగా. అసలు భలే ఉంటాయి. అంటే ఏమో మేబీ తినే వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు, నేను అంత తినలేను, కొత్త టేస్ట్ అంత ట్రై చేయలేను నేను. సో అది మెయిన్, నాకు ఆ టైంకి ఖచ్చితంగా రైస్ ఉండాలి ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్కి. సో ఇప్పుడనే కాదు, ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినా సరే, ఆ 1 వీక్ ట్రిప్పో, ఆ 10 డేస్ ట్రిప్పో, ఆ 3-4 డేస్ ట్రిప్పో అయిపోయాక ఇంటికి వచ్చి అన్నం వండుకొని అలా మన కర్రీ చేసుకొని తింటే అసలు ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది ఏదైనా సరే. యమ్మీ. నేను ఫుడ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తా. Now comes my favorite rasam. వీళ్ళ దగ్గర రసం చాలా టేస్టీ ఉంటుంది, అసలు చాలా అంటే చాలా. నాకు ఒక్కొక్కసారి అయితే మన ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ రాదనిపిస్తుంది, చాలా బాగుంటుంది. వంటల ప్రోగ్రామ్స్లో యాంకర్లా బాగా యాక్ట్ చేస్తున్నాను గైస్. Guys, I'm done. After 3 days ప్రాణం లేచి వచ్చినట్టుంది. 3 రోజుల నుంచి ఏం తింటున్నానో కూడా నాకే తెలియకుండా. అంతే, రిచ్ హోటల్లో ఉంటే సరిపోదు, రిచ్గా బతకటం కూడా తెలియదు, మనకు అది చేత కాదు. ఓకే, ఎనీవే ఐఎమ్ డన్ విత్ మై లంచ్. ఇప్పుడు మంచిగా ఒక నిద్ర వేసి సాయంత్రం ఇంకెక్కడికన్నా వెళ్ళాలి, తినడానికి బయటకు వెళ్దామని అనుకుంటున్నాం, చూడాలి. అండ్ ఇంకా ప్యాక్ చేసుకోవాలి, మేము రేపు చెన్నై స్టార్ట్ అయిపోతున్నాం. యా, మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇదేంటంటే ఈవినింగ్ అప్పటికి టైం అరౌండ్ 6:45 అయింది, కానీ ఇంకా చూడండి ఎంత ఉందో సన్ రైజ్ అంతా. ఏదో 4-5 అయినట్టుంది, అందుకే అది వీడియో తీసి. సో ఇంకా అట్లా ఈవినింగ్ మాల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ఒకటి పిజ్జా కోన్ చాలా బాగుంటుందని చెప్పి, సో అది తిందామని వెళ్ళాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్. వీఆర్ వెకేటింగ్ ద రూమ్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము, చెన్నై వెళ్తున్నామని చెప్పాను కదా. సో 5:30కి ఫ్లైట్ అనమాట. ఇప్పుడు చెక్అవుట్ చేసేసి దారిలో ఏదైనా తినేసి వెళ్ళాలి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేది, చెన్నై వెళ్ళేది, అదంతా నెక్స్ట్ వ్లాగ్లో రికార్డ్ చేసి. దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ. యా, సో మేము తాజ్ వివాంతాలో ఉన్నాం కదా పూణేలో, ఇది హింజవాడిలో ఉంటుంది అనమాట. నేను ప్రైసెస్ చెప్తా, ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా. మీరు రావాలి పూణేలో స్టే చేయాలనుకుంటే. హోటల్ అయితే బాగుంది, ఫుడ్ యావరేజ్గా ఉంది. కొంచెం కొత్త ఫుడ్ ట్రై చేయొచ్చు కాంటినెంటల్ ఇష్టపడే వాళ్ళు, ఓకే. నాలాగా ఒక మన ఫుడ్డే కావాలంటే మాత్రం కష్టం. సో అండ్ రూమ్ రెంట్ వచ్చేసి, రూమ్ ప్రైస్ మేము 2 persons ఉన్నాం కదా, ఇద్దరికి మాకు డేకి అరౌండ్ 6,000 to 7,000 పడింది. అండ్ దీంట్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ వస్తుంది యాజ్ యూజువల్, అది ఏ హోటల్లో అయినా కామన్ కదా.
దాని తర్వాత నెక్స్ట్ డిన్నర్ బఫెట్కి వెళ్ళాం కదా. డిన్నర్ బఫెట్ పర్ పర్సన్కి వచ్చేసి 1600 ప్లస్ ట్యాక్సెస్ అనమాట. దాంట్లో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. మనకి మార్నింగ్ ఈవినింగే బఫెట్ ఉంటుంది. సో అండ్ ఇంకా మిగతా అంతా మెనూ కామన్. ఐ థింక్ అంతే ప్రైజెస్ అయితే చెప్పాను అనుకుంటా. మేము యాక్చువల్గా 5 days స్టే చేసాం ఇక్కడ. ట్యూస్డే వచ్చాము, ఇవాళ సాటర్డే వెళ్ళిపోతున్నాం. సాటర్డే చెక్అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. సో యా, అది ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో దట్స్ ఇట్. యా, వీఆర్ చెక్కింగ్ అవుట్ నౌ. యా, see you in my next vlog. Until then, don't forget to like, share, subscribe to my channel. ముఖ్యంగా గంట కొట్టడం మర్చిపోవద్దు. Bye bye, see you, take care, lots of love.